9th క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్ స్పర్శలో 4వ పాఠం వైజ్ఞానిక చేతనా కే వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్ పార్ట్ 2. పార్ట్ 1లో మనం సగభాగాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మిగిలిన సగభాగం పార్ట్ 2లో చెప్పుకుందాం. रामन ने अनेक ठोस स्रवों और तरल पदार्थों पर प्रकाश की किरण के प्रभाव का अध्ययन किया. రామన్ ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాల్లో ప్రకాశ్కి కిరణి అంటే కాంతి కిరణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని మీద ఈయన రీసెర్చ్ చేయడం జరిగింది. उन्होंने पाया कि जब एकवर्णीय प्रकाश की किरण किसी तरल या ठोस रवेदार पदार्थों से गुजरती है तो गुजरने के बाद उसके वर्ण में परिवर्तन आता है. ఆ పరిశోధనలో ఆయన కనుక్కున్న ఏంటంటే ఏకవర్ణీయ కాంతి కిరణాలు ఎప్పుడైతే తరల్ ద్రవ పదార్థాల్లో కానీ లేకపోతే ఘన పదార్థాల్లో కానీ ప్రవేశిస్తుందో అప్పుడు దాని యొక్క రంగులో మార్పులు జరుగుతుంది అని చెప్పేసి ఆ విషయాన్ని తన పరిశోధన ద్వారా కనుక్కున్నారనమాట. वजह यह होती है, दानी कारण ఏంటంటే एकवर्णीय प्रकाश की किरण के प्रोटॉन जब तरल या ठोस रवे से गुजरते हुए इनके अणुओं से टकराते हैं तो इस टकराव के परिणाम स्वरूप वे या तो ऊर्जा का कुछ अंश खो देते हैं या पा जाते हैं. ఈ ఏకవర్ణీయ కాంతి కిరణాలులో ఉన్నటువంటి ప్రోటాన్లు ఎప్పుడైతే ద్రవ పదార్థాలు కానీ లేదా ఘన పదార్థాల్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అణువులతో ఢీకొంటాయో ఆ ఢీకొన్నప్పుడు దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఆ ఢీకొన్న సమయంలో దీని యొక్క శక్తి కొంచెం కోల్పోవడం అన్నా జరుగుతుంది, లేకపోతే ఇంకా పెరగటమైనా జరుగుతుంది అని చెప్పారనమాట. అంటే రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఒక్కొక్కసారి దాని యొక్క శక్తిని ఉన్నదానికంటే తగ్గిపోవచ్చు, లేదా ఇంకొకసారి ఉన్నదానికంటే అధికంగా కూడా అవ్వచ్చు అనమాట. ఎప్పుడు ఈ ప్రోటాన్లని గుద్దుకున్నప్పుడు అనమాట. दोनों ही स्थितियाँ प्रकाश के वर्ण में बदलाव लाती है. అయితే ఈ శక్తి తగ్గినా పెరిగినా రెండు పరిస్థితుల్లో కూడా ఆ రంగుల యొక్క మార్పు అనేది తప్పనిసరిగా జరుగుతుందన్నమాట. ఏకవర్ణీయ प्रकाश की किरणों में सबसे अधिक ऊर्जा बैंगनी रंग के प्रकाश में होती है. ఈ ఏకవర్ణీయ కాంతి కిరణాల్లో అన్నిటికంటే ఎక్కువ శక్తివంతమైంది వంకాయ రంగు. बैंगनी के बाद क्रमशः नीले, आसमानी, हरे, पीले, नारंगी और लाल वर्ण का नंबर आता है. తర్వాత వంకాయ రంగు తర్వాత క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి చూస్తే నీలిరంగు, తర్వాత ఆకాశం రంగు, ఆకుపచ్చ, పసుపు, నారంజ, ఎరుపు రంగు నెంబర్లుగా అంటే క్రమ పద్ధతిలో అలా వస్తూ ఉంటాయి అన్నమాట. इस प्रकार लाल वर्णीय प्रकाश की ऊर्जा सबसे कम होती है. ఈ విధంగా చూస్తే మొదటి ప్లేస్లో వంకాయ రంగు ఉంటే చివరి ప్లేస్లో ఎరుపు రంగు ఉంటుందన్నమాట. దీని యొక్క ఉత్పాదన శక్తి దీని శక్తి తక్కువగా ఉంటుందన్నమాట. ఏకవర్ణీయ प्रकाश तरल या ठोस रवों से गुजरते हुए जिस परिमाण में ऊर्जा खोता या पाता है उसी हिसाब से उसका वर्ण परिवर्तित हो जाता है. ఈ ఏకవర్ణీయ కాంతి కిరణాలు ఎప్పుడైతే ద్రవ పదార్థాలు ఘన పదార్థాల్లో ప్రవేశించి తిరుగుతూ ఉంటాయో అప్పుడు దాని యొక్క ఊర్జా శక్తి ఎంతైతే పోగొట్టుకుంటుందో లేకపోతే ఎంతైతే తెచ్చుకుంటుందో ఎక్స్ట్రా ఆ లెక్కల ప్రకారం దానిలో ఉన్నటువంటి రంగులు మారుతూ ఉంటాయన్నమాట. ఆ రేషియోలో ఆ రంగులు మారడం అనేది జరుగుతుంది. దాని శక్తి మైనస్ అయినా ప్లస్ అయినా కూడా రంగులు మారడం అనేది జరుగుతుంది. అది ఎంత పరిమాణంలో ఆ మార్పు అనేది శక్తి మార్పు అనేది జరుగుతుందో దాన్ని బట్టే అక్కడ ఉన్నటువంటి రంగులు కూడా మార్పు జరగడం ఉంటుంది. रामन की खोज भौतिकी के क्षेत्र में एक क्रांति के समान थी. ఈ రామన్ చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా భౌతిక శాస్త్రంలో ఒక విప్లవంలాగా చెలరేగిందనమాట. इसका पहला परिणाम तो यह हुआ कि प्रकाश की प्रकृति के बारे में आइंस्टाइन के विचारों का प्रायोगिक प्रमाण मिल गया है. ఈయన పరిశోధనల ఫలితంగా జరిగినటువంటి ఫలితం ఏంటంటే ఐన్స్టైన్ యొక్క ఆలోచనలకి ప్రాయోగిక రూపంగా అంటే ప్రయోగపరంగా రుజువు చేయటం జరిగింది. అంటే ఐన్స్టైన్ ఆలోచనలకి ఒక రూపం అనేది
రుజువైందన్నమాట. आइंस्टाइन के पूर्ववर्ती वैज्ञानिक प्रकाश को तरंगों के रूप में मानते थे. ఐన్స్టైన్కి ముందున్నటువంటి శాస్త్రవేత్తలంతా కూడా ఈ ప్రకాశ కిరణాలని, కాంతి కిరణాలని తరంగాల రూపంలో చెప్పడం జరిగింది. मगर आइंस्टाइन ने बताया कि प्रकाश अति सूक्ष्म कणों की तीव्र धारा के समान है. కానీ ఐన్స్టైన్ వచ్చిన తర్వాత ఆయన పరిశోధనలో ఆయన ఏం చెప్పారంటే ఈ కాంతి కిరణాలు సూక్ష్మమైన కణాల రూపంలో తీవ్రగతిని ధారలాగా ప్రవాహంగా ఉంటుంది అని చెప్పారనమాట. అంటే అంతకుముందు వాళ్ళు తరంగాలని చెప్పారు, ఈయనేమో తీవ్రమైనటువంటి ధారలాగా ఉంటుంది అని చెప్పారనమాట. సూక్ష్మ కణాల సమూహం. इन अति सूक्ष्म कणों की तुलना आइंस्टाइन ने बुलेट से की. ఈ అతి సూక్ష్మమైనటువంటి ఈ కణాలని ఐన్స్టైన్ గారు బుల్లెట్తో పోల్చడం జరిగింది. इन्हें प्रोटॉन का नाम दिया है. దానికి ప్రోటాన్లు అని పేరు పెట్టారనమాట. रामन के प्रयोगम ने आइंस्टाइन की धारणा का प्रत्यक्ष प्रमाण दे दिया. ఈ రామన్ చేసినటువంటి ప్రయోగాలు ఐన్స్టైన్ యొక్క ఆలోచనలకి ప్రత్యక్ష రుజువు సాక్ష్యాలతోటి నిరూపించబడిందనమాట. क्योंकि एक वर्णीय प्रकाश के वर्ण में परिवर्तन यह साफ तौर पर प्रमाणित करता है कि प्रकाश की किरण तीव्रगामी सूक्ष्म कणों के प्रवाह के रूप में व्यवहार करती है. ఎందుకంటే ఈ రామన్ చేసినటువంటి ప్రయోగాల ద్వారా ఏకవర్ణీయ కాంతి కిరణాలు ఒక తీవ్రగతిలో సూక్ష్మ కణాల రూపంలో ప్రవాహంగా ఉంటుంది అని నిరూపించడం జరిగిందనమాట. रामन की खोज की वजह से पदार्थों के अणुओं और परमाणुओं की आंतरिक संरचना का अध्ययन सहज हो गया है. ఈ రామన్ పరిశోధనలతో ఆ పదార్థాల్లో ఉన్నటువంటి అణువులు, పరమాణువులు, వాటి యొక్క సంరచన ఎలా జరిగింది అని చెప్పేటి దాని గురించి అధ్యయనం చేయడం జరిగింది. पहले इस काम के लिए इंफ्रारेड स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाता था. फर्स्ट ఈ పరిశోధనకి इंफ्रारेड स्पेक्ट्रोस्कोपी అనే పరికరాన్ని ఉపయోగించడం జరిగింది. यह मुश्किल तकनीकी है और गलतियों की संभावना बहुत अधिक रहती है. ఇది చాలా కష్టమైనటువంటి పరికరము. దాని ద్వారా మనం ప్రయోగాలు చేయటము, తర్వాత దీంట్లో ఎక్కువ తప్పులు కూడా జరిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. रामन की खोज के बाद पदार्थों की आणविक और परमाणविक संरचना के अध्ययन के लिए रामन स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाने लगा. ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఆ పరికరాన్ని మానేసి రామన్ పరిశోధనల వల్ల ఇప్పుడు రామన్ స్పెక్ట్రోస్కోపీ అనేటటువంటి యంత్రం సహాయంతో పరిశోధనలు చేయటం మొదలుపెట్టారనమాట. यह तकनीकी एकवर्णीय प्रकाश के वर्ण में परिवर्तन के आधार पर पदार्थों के अणुओं और परमाणुओं की संरचना की सटीक जानकारी देती है. ఈ పరికరం అయితే రామన్ చెప్పినటువంటి ఈ ఏకవర్ణీయ కాంతి కిరణాల పరివర్తన మారడం అనేది పదార్థాల యొక్క అణువులు, పరమాణువులు దాని గురించి తెలుసుకుంటానికి, కరెక్ట్గా విషయాన్ని తెలుసుకుంటానికి ఈ పరికరం అనేది రామన్ स्पेक्ट्रोस्कोपी అనేటటువంటి పరికరం చాలా ఉపయోగపడింది అన్నమాట. इस जानकारी की वजह से पदार्थों का संश्लेषण प्रयोगशाला में करना तथा अनेक उपयोगी पदार्थों का कृत्रिम रूप से निर्माण संभव हो गया है. దీనివలన ఇలా కనుక్కోవడం వలన ఈ పదార్థాల యొక్క ప్రయోగశాలలో దీన్ని పరీక్షించడం మూలాన అనేక రకాలైనటువంటి పదార్థాలని కృత్రిమ రూపంలో కూడా మనం నిర్మించడానికి వీలయ్యిందనమాట. रामन प्रभाव की खोज ने रामन को विश्व की चोटी के वैज्ञानिकों की पंक्ति में ला खड़ा किया है. ఈ రామన్ చేసినటువంటి ఈ పరిశోధనల ఫలితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల లిస్టులో ఈయన కూడా చేర్చడం జరిగింది. అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిని గాంచారనమాట. పురస్కారం और सम्मानों की तो जैसे झड़ी सी लगी रही है. ఇక పురస్కారాలు కానీ, గౌరవాలు కానీ, పథకాలు కానీ ఇవన్నీ కూడా కుప్పలు తప్పలుగా వచ్చి పడినాయన్నమాట. उन्हें सन 1924 में रॉयल सोसाइटी की सदस्यता से सम्मानित किया गया है. 1924లో రాయల్ సొసైటీ ద్వారా ఆయన సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించడం జరిగింది. सन 1929 में उन्होंने सर की उपाधि प्रदान की गई.
1929లో సర్ అనేటటువంటి బిరుదునిచ్చి ఆయన గౌరవించడం జరిగిందనమాట. एक अगले ही साल उन्हें विश्व के सर्वोच्च पुरस्कार भौतिकी में नोबेल పురస్కార్ से सम्मानित किया गया. కరెక్ట్గా మళ్ళీ సంవత్సరానికి ప్రపంచంలోనే అతి ఉన్నతమైనటువంటి పురస్కారం ఏంటంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతితో ఈయన్ని గౌరవించడం అనేది జరిగిందనమాట. उन्हें और भी कई पुरस्कार मिले. ఇవే కాకుండా ఇంకా ఆయనకి చాలా పురస్కారాలు లభించాయి. जैसे रोम का मैचूसी पदक, रॉयल सोसाइटी का ह्यूज पदक, फिलाडेल्फिया इंस्टीट्यूट का फ्रैंकलिन पदक, सोवियत रूस का अंतर्राष्ट्रीय लेनिन पुरस्कार आदि ఇవన్నీ కూడా మనకి విదేశాల నుండి ఆయనకు లభించినటువంటి బహుమతులు, పథకాలు. सन 1954 में रामन को देश के सर्वोच्च सम्मान भारत रत्न से सम्मानित किया गया. 1954లో రామన్కి దేశంలోనే అతి ఉన్నత గౌరవం ఇచ్చేటటువంటి బిరుదు ఏంటంటే భారతరత్న. ఆ భారతరత్న బిరుదునిచ్చి 1954లో ఈయన్ని గౌరవించడం జరిగిందనమాట. वे नोबेल पुरस्कार पाने वाले पहले भारतीय वैज्ञानिक थे. నోబెల్ బహుమతిని పొందినటువంటి మొట్టమొదటి భారతీయ వైజ్ఞానికుడు. उनके बाद यह पुरस्कार भारतीय नागरिकता वाले किसी अन्य वैज्ञानिक को अभी तक नहीं मिल पाया. అలాంటి ఆ పథకం ఇప్పటి వరకు కూడా మన భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి ఏ వైజ్ఞానికుడు కూడా ఇంత మటుకి ఆ నోబెల్ బహుమతిని పొందలేదన్నమాట. उन्हें अधिकांश सम्मान उस दौर में मिले जब भारत अंग्रेजों का गुलाम था. ఈయనకి లభించినటువంటి ఎక్కువ పథకాలు కానీ పురస్కారాలు, సమ్మానాలు ఇవన్నీ కూడా ఈ భారతదేశం ఇంగ్లీష్ వాళ్ళ బానిసత్వంలో ఉన్నప్పుడు లభించటం చాలా గొప్ప విషయం అన్నమాట. उन्हें मिलने वाले सम्मानों ने भारत को एक नया आत्मसम्मान और आत्मविश्वास दिया है. ఈయనకి లభించినటువంటి ఈ గౌరవాలు, పథకాలు, పురస్కారాలు ఇవన్నీ కూడా భారతదేశ ఆత్మ గౌరవాన్ని పెంచినాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచినాయి. विज्ञान के क्षेत्र में उन्होंने एक नई भारतीय चेतना का जागृत किया है. ఈ విజ్ఞాన శాస్త్రంలో ఈయన కొత్త భారతీయ చైతన్యాన్ని మేల్కొల్పాడు. ఇంకా ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో ఆయన మేల్కొల్పుని తీసుకొచ్చి పరిశోధనలు జరిపించడానికి ప్రోత్సహించారన్నమాట. భారతీయ సంస్కృతి से रामन को हमेशा ही गहरा लगाव रहा है. భారతీయ సంస్కృతి అంటే ఎప్పుడూ కూడా రామన్కి గౌరవం అన్నమాట. इन्होंने अपनी भारतीय पहचान को हमेशा अक्षुण्ण रखा है. తన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు వీటిని ఎప్పుడూ కూడా ఆయన విడనాడలేదన్నమాట. अंतर्राष्ट्रीय प्रसिद्धि के बाद भी उन्होंने अपने दक्षिण भारतीय पहनावे को नहीं छोड़ा. అంతర్రాష్ట్రీయ స్థాయిలో కూడా ప్రసిద్ధికి ఎక్కినప్పటికీ కూడా ఆయన దక్షిణ భారతదేశం యొక్క వస్త్రధారణ మాత్రం వదిలిపెట్టలేదు. వే కట్టర్ శాకాహారి थे. ఈయన పక్కా శాకాహారి, మాంసం అనేది, తర్వాత మదిర కూడా ఈయన తీసుకునేవాడు కాదనమాట. और मदिरा से सख्त परहेज रखते हैं. जब वे नोबेल पुरस्कार प्राप्त करने स्टॉकहोम गए तो वहाँ उन्होंने अल्कोहल पर रामन प्रभाव का प्रदर्शन किया है. ఈయన స్కాట్హోమ్ వెళ్ళినప్పుడు ఆల్కహాల్ తీసుకోమని చెప్పారు, కానీ ఆయన మాత్రం తీసుకోలేదన్నమాట. बाद में आयोजित पार्टी में जब उन्होंने शराब पीने से इनकार किया तो एक आयोजक ने परिहास में उनसे कहा कि रामन ने जब अल्कोहल पर रामन प्रभाव का प्रदर्शन कर हमें आह्लादित करने में कोई कसर नहीं छोड़ी तो रामन पर अल्कोहल के प्रभाव का प्रदर्शन करने से परहेज क्यों. ఆ తర్వాత జరిగినటువంటి ఒక పార్టీలో అతన్ని హేళన చేయటం కూడా జరిగిందనమాట. మదిర ఎందుకు తీసుకోరు అని చెప్పి హేళన చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన మాత్రం మదిరని సేవించలేదు. रामन का वैज्ञानिक व्यक्तित्व प्रयोगों और शोधपत्र लेखन तक ही सिमटा हुआ नहीं था. ఈ రామన్ చేసినటువంటి ప్రయోగాలు కానీ, శోధపత్రాలు కానీ ఇవన్నీ కాగితాల మీదే కుచించుకుపోకుండా ఆచరణ రూపంలో పెట్టారనమాట. उनके अंदर एक राष्ट्रीय चेतना थी कि
चेतना थी और वे देश में वैज्ञानिक दृष्टि और चिंतन के विकास के प्रति సమర్పిత్ थे. ఆయన లోపల ఒక జాతీయ చైతన్యం ఉంది. ఆయన దేశంలో ఉన్నటువంటి వైజ్ఞానికులందరినీ కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆయన జీవితాన్ని దానికోసమనే కృషి చేశారనమాట. उन्हें अपने शुरुआती दिन हमेशा ही याद रहे. ఆయన ప్రయోగాలు చేయటానికి స్టార్టింగ్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఆయన అనుభవించినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి జ్ఞాపకం ఉన్నాయి. దేన్ని కూడా ఆయన మర్చిపోలేదు. जब उन्हें ढंग की प्रयोगशाला और उपकरणों के अभाव में काफ़ी संघर्ष करना पड़ा था, इसलिए उन्होंने एक अत्यंत उन्नत प्रयोगशाला और शोध संस्थान की स्थापना की जो बेंगलुरु में स्थित है और उन्हीं के नाम पर रामन रिसर्च इंस्टीट्यूट का नाम से जानी जाती है. ఆయన మొదట్లో అడ్డంగ ప్రయోగశాలలో చాలీచాలని ఉపకరణాలతో ఆయన ప్రయోగాలు చేయటము అవన్నీ కూడా ఆయన గుర్తుండి, ఇప్పుడు ఒక సరైనటువంటి ప్రయోగశాల లేదని చెప్పి ఈయన రీసెర్చ్ సెంటర్ ఒకటి స్థాపించారు. అది బెంగళూరులో ఈరోజు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా పేరు పొందిందన్నమాట. भौतिक शास्त्र में अनुसंधान को बढ़ावा देने के लिए उन्होंने इंडियन जर्नल ऑफ फिजिक्स नामक शोध पत्रिका प्रारंभ की. ఈయన భౌతిక శాస్త్రంలో అనుసంధాన్ అంటే పరిశోధనలు జరపడాన్ని అభివృద్ధి చేయడం కోసమని ఇండియన్ జర్నల్ ఆఫ్ फिजिक्स అనేటటువంటి ఒక శోధ పత్రికని ప్రారంభించారు. अपने जीवन काल में उन्होंने सैकड़ों शोध छात्रों का मार्गदर्शन किया है. ఆయన జీవితకాలంలో ఈయన చాలా పరిశోధకులకి మార్గదర్శన చేశారు. जिस प्रकार एक दीपक से अन्य कई दीपक जल उठते हैं, उसी प्रकार उनके शोध छात्रों ने आगे चलकर काफ़ी अच्छा काम किया है. ఏ విధంగా ఒక దీపం వందలాది దీపాలను వెలిగిస్తుందో అలాగే రామన్ ఈ పరిశోధకులను వందల మందిని తయారు చేశారన్నమాట. उन्हीं में कई छात्र बाद में उच्च पदों पर प्रतिष्ठित हुई है. అలా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత పదవుల్లో గౌరవించబడటం జరిగిందన్నమాట. विज्ञान के प्रचार प्रसार के लिए वे करंट साइंस नामक एक पत्रिका का भी संपादन करते थे. ఈ సైన్స్ని ప్రసారం చేయటం కోసం కూడా ఈయన కరెంట్ సైన్స్ అనేటటువంటి ఒక పత్రికకి సంపాదకుడిగా కూడా నిర్వహించారు. रामन प्रभाव केवल प्रकाश की किरणों तक ही सिमटा नहीं था. उन्होंने अपने व्यक्तित्व के प्रकाश की किरणों से पूरे देश को आलोकित और प्रभावित किया है. ఈయన చేసినటువంటి ప్రయోగాలే కాకుండా ఆయన వ్యక్తిత్వంతో కూడా దేశాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేయడం జరిగింది. उनकी मृत्यु 21 नवंबर सन 1970 के दिन 82 वर्ष की आयु में हुई. ఈయన నవంబర్ 21, 1970 82 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం అనేది జరిగింది. रामन वैज्ञानिक चेतना और दृष्टि की साक्षात प्रतिमूर्ति थे. ఈ విజ్ఞాన శాస్త్రంలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి సివి రామన్. उन्होंने हमें हमेशा ही यह संदेश दिया कि हम अपने आसपास घट रही विभिन्न प्राकृतिक घटनाओं की छानबीन एक वैज्ञानिक दृष्टि से करें. ఆయన మనకి ఎప్పుడూ కూడా సందేశాన్ని ఇచ్చేవాళ్ళు. ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల్ని చీల్చి చెండాడి వైజ్ఞానిక దృష్టితో పరిశోధనలు జరపండి అని చెప్పారన్నమాట. तभी तो उन्होंने संगीत के सूर्य ताल और प्रकाश की किरणों की आभा के अंदर से वैज्ञानिक सिद्धांत खोज निकाले. అప్పుడే ఈయన సంగీతము, వాద్యయంత్రాలు, తర్వాత కాంతి కిరణాలు వీటన్నిటి మీద పరిశోధన చేసి ఈ వైజ్ఞానిక సైన్స్ సిద్ధాంతాలను వెతికి తీసుకున్నాడనమాట. हमारे आसपास ऐसी न जाने कितने ही चीज़ें बिखरी पड़ी है जो अपने పాత్ర హి తలాష్ మే హై. మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఇలాంటి వస్తువులు ఎన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయో అవన్నీ కూడా మనం వెలికి తీసి పరిశోధన జరపాలి అని చెప్పి అన్నారు. జరూరత్ హై रामन के जीवन से प्रेरणा लेने की और प्रकृति के बीच छुपे वैज्ञानिक रहस्य का भेदन करने ही.
తప్పనిసరిగా రామన్ జీవితం మనకి ప్రేరణ కలిగిస్తుంది. ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి దాగి ఉన్న రహస్యాలు, సైంటిఫిక్ విషయాలని మనం ఛేదించి పరిశోధించి బయటికి తీయాలి అని ఆయన ప్రేరణ వల్ల మనకి లభిస్తూ ఉందన్నమాట. ఆ రోజు ఆ ప్రేరణే ఈరోజు చంద్రయాన్ కనుక్కొని చంద్రమండలానికి వెళ్ళడానికి దారితీసిందని అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు అని చెప్తున్నారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి పాఠాల గురించి, వాటిని కూడా మీరు చూడొచ్చు, వినొచ్చు. ధన్యవాదాలు.